శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోర్మనాథ స్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సామాజిక బాధ్యత నిధులతో ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఇండిగో సంస్థ ప్రతినిధులు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ అభివృద్ధి కోసం మొత్తం 10 కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 3 కోట్లను ఇండిగో సంస్థ విడుదల చేసిందని, దశల వారీగా మిగిలిన నిధులు అందుతాయని గుండు శంకర్ చెప్పారు. పంచాయతీ సిబ్బంది అందరూ కూతురు పెట్టి ఈ వాళ్ళు కట్టేస్తాం. వాళ్ళ యాక్సెస్ ఇటు ఉండదు, వాళ్ళకి యాక్సెస్ అది బాగు చేస్తాం, అక్కడ ఇస్తాం. శ్వేత పుష్కరిణి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, భక్తుల వసతులే లక్ష్యంగా ఈ పనులు సాగనున్నాయి. వచ్చే 30 ఏళ్లు భవిష్యత్తు అవసరాలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. శ్వేత పుష్కరిణి గట్టుపై ఉన్న ఆక్రమణను తొలగించి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తారు. ఇక ఆలయ వైభవం ప్రతిబింబించేలా ప్రధాన ముఖద్వారాన్ని నిర్మించనున్నారు. పనుల నాణ్యత, డిజైన్లపై జలవనరుల శాఖ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, స్థానిక సచివాలయ సిబ్బంది, జలవనరుల శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. People can come inside the wall, that side they can park, while coming they can come out and they can go.